అంటే కొంతమంది ఉన్నారు కానీ ఉండేవాళ్ళు కూడా కట్టడానికి రేపు కడతాము, పంట వచ్చాక కడతాము, అట్లా ఇంకా మరి అట్లా కొంత వెళ్ళిపోతుంది. విలేజెస్ లో కొద్దిగా కష్టమే సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకోండి టౌన్లో మంత్లీ శాలరీస్ వస్తాయి కాబట్టి కట్టేస్తారు. వీళ్ళ యాక్చువల్గా 100 రూపాయలు కట్టడానికి వీళ్ళు కష్టం కాదు కానీ కట్టరు. ఎందుకంటే దానికి 1,00,000 కారణాలు చెప్తుంటారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మ్యాక్సిమం అది కవర్ అవుతుంది అనుకుంటున్నాము. మంత్లీ ఖచ్చితంగా కట్టేటట్టు. మళ్ళీ స్ట్రెంగ్త్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది కదా? స్ట్రెంగ్త్ మ్యాక్సిమం పెరుగుతుంది సార్. మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 100 మెంబర్స్ రావాలని. ఇంకా 100 మెంబర్స్ అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు మీరు 6th 7th యాడ్ చేస్తే మొత్తానికి 300 మంది స్కూల్లో ఉండాలి అన్నట్టు. కనీసం 250, ఇప్పుడు 150 160 ఉన్నారు. కనీసం 250 ఉన్నా మనం మేనేజ్ చేయొచ్చు సార్. దీంట్లో ఎంతమంది? ఇప్పుడు 160 సార్. మొన్న ఫౌండేషన్ వచ్చాక బాగా స్ట్రెంత్ గా పెరుగుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు కొంతమంది పెరిగారు, దసరాకి వస్తారు జాయినింగ్స్. ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి ఫస్ట్ రోజు హాలిడేస్ తర్వాత రేపు మన్నాడు నుంచి మళ్ళీ వస్తారు సార్. జాయినింగ్స్ కూడా ఉంటాయి. బేబీ క్లాస్, ప్లే క్లాస్, నర్సరీ నుంచి కూడా. నర్సరీ నుంచి మనకి ఇక్కడ ఈ సంవత్సరం వచ్చారంటే నర్సరీ పిల్లలు, ఎల్కేజీ పిల్లలు ఎక్కువ జాయిన్ అయ్యారు. కరెంటా సార్? కంప్యూటర్ దగ్గర సరే కరెంటు పోతుంది 10 o'clock. ఈ అమ్మాయి మా స్టూడెంట్ సార్. రామ సౌమ్య ఆ పాప స్టూడెంట్ సార్. మేము వచ్చేసరికి వీళ్ళు 10th క్లాస్. వాళ్ళ 10th క్లాస్లో మ్యాథ్స్, ఇంగ్లీష్ సార్ బయాలజీ చెప్పి వాళ్ళు ట్యూషన్లో చదివేవాళ్ళు. ఆ ఇన్స్పిరేషన్తో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్పి ఈ పాప బాగా మంచి మార్కులు వచ్చాయి కానీ పేరెంట్స్ డబ్బులు లేక బీఫార్మ్స్ సీట్ వచ్చింది. పేరెంట్స్ డబ్బులు లేక జాయిన్ అవ్వలేదు. ఇక్కడ స్కూల్లో ఇప్పుడు డిగ్రీ కట్టించారు. 2 డిగ్రీ కట్టారు. ఓపెన్ యూనివర్సిటీ. మా ఎయిమ్ ఏంటంటే మన దగ్గర చదివిన పిల్లలే మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తూ రావాలి. అది మెయిన్. మా ఈ పిల్లల్లో తయారు చేసి వాళ్ళు ఇక్కడ పనిచేసి మళ్ళీ వాళ్ళు కొంతమందిని తయారు చేసి ఇంకా బయట వాళ్ళు వచ్చాకంటే మన పిల్లలు అయితే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలిస్తే బాగా వర్క్ చేయగలరని ఉద్దేశంతో పిల్లల్ని పెట్టుకున్నాం. వీళ్ళకి ఆల్రెడీ దీని గురించి తెలిసి ఉంటుంది కాబట్టి ఎంతవరకు కావాలి ఇక్కడ అనేది వాళ్ళు బాగా అర్థమవుతుంది అనమాట. ఆల్ ద బెస్ట్. మొన్న వచ్చింది పాప అక్కడ సార్ దగ్గరికి, బాలచంద్ర సార్ దగ్గరికి. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే, మీ పేరండి? సౌమ్య. ఓకే, ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్తున్నారా? ఓకే, వెరీ నైస్.